రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిది రామరెడ్డి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఆన్లైన్ గేమ్స్ వద్దు, ఆఫ్లైన్ గేమ్స్ ముద్దు, యువత డ్రగ్స్కు బానిస కావద్దంటూ నినాదాలు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ నిషేధిస్తూ పార్లమెంట్లో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని బూడిది రామరెడ్డి అన్నారు. బీఆర్ఆర్ ఫౌండేషన్ విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయపడుతుందని, ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని బూడిది రామరెడ్డి పిలుపునిచ్చారు. ఆన్లైన్ గేమ్స్ మరియు ఆన్లైన్ బెట్టింగ్ ఈ రెండు యాప్లను కూడా నిషేధిస్తూ నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మద్దతు తెలిపి ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. మరి ఈ చట్టాన్ని తెచ్చినందుకు ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సభ్యునికి పేరు పేరున మా బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే దేశంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్ల నుంచి వల్ల చాలా మంది యువత బెట్టింగ్లు పెట్టి గేమ్లు ఆడుకుంటా చాలా లక్షల కోట్లు పట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నిన్న మునుగోడు ప్రాంతం చేసిన నర్రి వెంకటేష్ అని ఒక 3 నెలల కిందనే పెళ్లి అయింది. ఈరోజు వాళ్ళ అత్తారింట్లో బోనాలు. మరి అతను ఉరేసుకుని చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ 3 నెలల్లో ఆయనకు ఆన్లైన్ బెట్టింగ్ నుంచి ఒక 15 లక్షల రూపాయలు పోగొట్టుకుంటూ బంగారం పోయింది. ఈ రోజు వాళ్ళ అత్తారింటి దగ్గర బోనాలు ఉన్నాయి. బోనాలు పోదామని పొద్దున్నే భార్యాభర్తలు ఇద్దరు కలిసి గొడవపడి అతను ఉరేసుకోవడం జరిగింది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇట్లా దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో చాలా మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి ఆన్లైన్